హాయ్ అండి. మా పాప తను తన బ్యాంగిల్స్ తనే చేసుకుందండి. తనకి చాలా ఇంట్రెస్ట్ నేను చేస్తున్నప్పుడు బాగా చూస్తుంది. అయితే నేను చేసుకుంటాను మమ్మీ అంది. నేను దగ్గరుండి ఎలా అనేది చెప్పాను. తనే చేసుకుందండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తను అలా చేసుకుంటా. అయితే ఇగో మీకు చూపిస్తుంది బ్యాంగిల్ దారపుండ. నేను 2 దారాలతో చేపించాను. తన సైజు బ్యాంగిల్ అనేది నా దగ్గర ఉన్నాయండి. అంటే నేను బ్యాంగిల్స్ చేసేదాన్ని కాబట్టి నా దగ్గర కొన్ని బ్యాంగిల్స్ ఉన్నవి. మా పాప సైజు నా సైజు అనేది బ్యాంగిల్స్ నా దగ్గర ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అందులో మా పాప సైజు గాజులు అనేది చూపిస్తుంది తను. ముందుగా నేనే 20 పోగులు దారం అనేది పోసిచ్చానండి. చిన్నపిల్ల కదా, దారం పోయటం చేత కాదు కదా. నేను మెరూన్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చేపించాను. ముందుగా దారం అనేది నేనే పోసిచ్చాను. గమ్ అనేది పెట్టి చూసారా ఎంత ఇంట్రెస్ట్గా ఎంత చక్కగా చుడుతుందో. నేను చుట్టేటప్పుడు చాలాసార్లు చూసిందండి. అయితే నేను చూపించాను ఎలా అనేది ఒకసారి. ఇంకా తనే ఇంట్రెస్ట్గా నీట్గా చుడుతుందండి. చిన్నపిల్ల కదా, దాదాపు 1 గంట పట్టిందండి ఆ 2 బ్యాంగిల్స్ చుట్టడానికి. అయితే తనకి చాలా టైం పాస్ అయిపోయిందండి నిజంగా. అంటే చక్కగా తనే ఇంట్రెస్ట్గా అన్నీ చేసుకుంటూ ఎక్కడ తిత్తు అనేది లేకుండా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా నీట్గా చేసుకుందండి. అవి వేసుకొని వాళ్ళ నాన్న వచ్చినాక కూడా ఎంత ఇష్టంగా చూపించుకుంటుందో నేనే చేశాను డాడీ అని. మనం చేసి ఇచ్చిన దానికన్నా వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి కూడా హ్యాపీ వేరుగా ఉంటుంది కదా. అది చూసారా ఎంత నీట్గా చుడుతుందో. ఫస్ట్ టైం చుట్టిన ఇలాంటి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిదండి. చిన్న ఆడపిల్ల కదా, ఎలా అయినా వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇలా 2 బ్యాంగిల్స్ అనేది చుట్టించాను. 2 బ్యాంగిల్స్ చుట్టింది. దాని తర్వాత ఇక బయటకు వచ్చి కూర్చున్నామండి. ఇది వచ్చేసరికి తను 4 నిద్ర లేసినాక చేపించాను. చేసుకుంది తనే. ఏం తోయటం లేదంటే, సరే బ్యాంగిల్స్ చేసుకుంటావా అంటే చేసుకుంటాను మమ్మీ అంది. ఇంకా నేను చెప్పాను, తనే చేసుకుందండి. చూసారా అసలు ఎంత ఇంట్రెస్ట్గా పెట్టి చేస్తుందంటే నాకైతే భలే ముద్దొచ్చిందండి మా అమ్మాయి ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుంటే. అన్ని దారాలు నేనే పోసిచ్చానండి. అంటే చిన్నపిల్ల కదా, ఇంకా అవి పోయటం కుదరటం లేదు. అందుకని నేనే 20 పోగులు ఉండేటట్టు బ్యాంగిల్స్కి దారాలు పోసి గమ్ముతో అతికిచ్చి ఇచ్చానండి. అతికిచ్చిస్తే పాప మాత్రం చుట్టింది. గమ్ము పెట్టే కాడ కొంచెం ఎక్కువ పెట్టాలి అవి మాత్రం చెప్పాను, చూపిస్తూ ఉన్నాను. అవి మాత్రం అలా చుట్టే మాత్రం ఇంట్రెస్ట్గా అలా చుట్టింది. ఇదిగోండి 2 బ్యాంగిల్స్ అయితే అలా చుట్టేసుకుంది. అవి కొంచెం కాసేపు ఆరబెట్టాము, అంటే ఆరాలి కదా. చూసారా ఎంత నీట్గా చుట్టిందో. తన సైజ్ బ్యాంగిలే కదండి, కరెక్ట్గా తనకి సరిపోయింది. చూపిస్తుంది చూడండి ఎంత చక్కగా చూపిస్తుందో. నేను చూపించినట్టే చూపిస్తుంది బ్యాంగిల్స్ని రెండింటిని. అయితే దాని తర్వాత ఇంక వాటి మీద నేను ఎక్కువ డెకరేషన్ అయితే చేపించలేదులేండి. ఫస్ట్ టైం కదా, సింపుల్గా తనకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఓన్లీ నేను స్టోన్స్ చైన్ మాత్రం దానిపైన పెట్టించి దారంతో మెలికేపించాను. దానిపైన మనం గమ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని బాల్స్ చైన్ ఉంటుంది కదండి, బాల్స్ చైన్ చుట్టూరు పెట్టుకొచ్చుకోవాలి. ఇదిగోండి గమ్ము చుట్టూరు పెట్టుకుంది. దానికి పట్టుకునే టెక్నిక్ అనేది తెలియటలేదు. నేను చెప్పినా కూడా పాపం అర్థం కావట్లేదు. ఏదో ట్రై చేయాలని ఇంకా అలా చేస్తుంది కదా. గమ్ము మొత్తం పెట్టేసి ఇక బాల్స్ చైన్ అనేది చుట్టూరు పెట్టుకొస్తుందండి. ఒకటిలే అండి, ఎలా చేసినా తను ఇంట్రెస్ట్గా చేసింది కాబట్టి నేను ఇంకేం చెప్పలేదు. నేను ఎలా అనేది చెప్పాను. ఇక తను అనుకూలంగా తను పట్టుకునే విధంగా తనే పట్టుకొని చేసింది. ఫస్ట్ టైం కాబట్టి నువ్వు ఇలా పట్టుకోమ్మా, నువ్వు ఇలా అని నేను చెప్పినా తనకు అర్థం కావట్లేదు. అందుకే నేను ఇక వదిలేశాను. తనకు ఒక ఐడియా అనేది వచ్చింది కదా అని నేను ఊరుకున్నాను. ఇదిగోండి ఒక గాజు అయితే అతికిచ్చేసింది. ఇప్పుడు 2 బ్యాంగిల్స్ అయితే అతికిస్తుంది తనే అండి. ఇక చాలా స్పీడ్గా ఇంట్రెస్ట్గా చేస్తుంది. నేను ఫస్ట్ టైమే కాబట్టి సింపుల్ మోడలే చూపించాను, ఇబ్బంది పడకుండా. తను కనుక ఈసారి ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్గా నేను చేస్తాను మమ్మీ అంటే వేరేగా బ్యాంగిల్స్ నేను ట్రై చేపిస్తాను. ఇప్పుడైతే సింపుల్గా ఇలా అయితే చేపించాను. ఇదిగోండి ఇలా బాల్ చైన్ అనేది నేను బ్యాంగిల్ చుట్టూరు పెట్టమన్నాను. గమ్ము పెట్టి పాపం చుట్టూరు పెట్టిందండి. పెట్టేటప్పుడు మాత్రం చూడండి ఎంత ఇంట్రెస్ట్గా ఎంత దీక్షగా పెడుతుందో. ఇలాంటివే కదండి వాళ్ళకి ఎండాకాలంలో సెలవులకి చాలా టైం పాస్ అయ్యేది. ఇదిగోండి 2 బ్యాంగిల్స్కి పెట్టేసింది. వాటిని చూపిస్తుంది ఎలా పెట్టాను అనేది మీకు. అవి ఆరిపోయినాక వాటి మీద నేను మెరూన్ కలర్ దారం చుట్టించాను కాబట్టి క్రీమ్ కలర్ దారంతో చుట్టూరు టాకా అనేది మెలిక అనేది చుట్టించాను. దానికి నేను 10 పోగులు పోసానండి. 10 పోగులు పోసి ఇచ్చాను. ఇదిగోండి స్టార్టింగ్లో గమ్ అనేది పెట్టి
ఒక 4 కుందన్స్కి అంటే 4 బాల్స్ చైన్ ఉంటుంది కదా, ఆ వరుసలో మనం ఇలా మధ్యలో మెలిక అనేది పెడితే బాల్స్ చైన్ అనేది ఊడిపోదండి, ఇక అలానే ఉంటుంది ఎప్పటికీ. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా, మెరూన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అని చేపించాను. చూసారా చుట్టూ నాకైతే భలే అందంగా వచ్చినాయండి. ఒక్కోటి మధ్యలో లెక్క పెట్టుకుంటూ 4 బాల్స్ చైన్ మధ్యలో దారం అనేది నీట్గా తీస్తుంది. చూసారా ఎంత నీట్గా తీస్తుందో. అలా నీట్గా సరి చేసుకుంటూ దారం అనేది పోగు లేకుండా చూసుకుంటూ చుట్టుకొచ్చుకోవాలి. ఇదిగోండి అలా చుట్టుకుంటుంది. చక్కగా 2 గాజులు అనేది నీట్గా అలా చుట్టింది. మీకు చూపిస్తుంది చూడండి ఎలా ఉంది గాజు అనేది. ఇదిగోండి చూసారా ఎంత లుక్ వచ్చిందో. ఇదే కలర్ కాంబినేషన్తో మనము పూసలు కూడా గుచ్చుకోవచ్చు అండి. అంటే చుట్టూరు పూసలు గుచ్చి పూసల మధ్యలో నుంచి కూడా మనం ఇలా ఏదైనా వేరే కలర్ దారంతో కూడా చుట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్న మెటీరియల్తో నేను సింపుల్గా అలా చేపించాను. నేనైతే ఇప్పుడు ఏ మెటీరియల్ కొన్నది కాదు, ఇవన్నీ నా దగ్గర అంతకుముందు ఉన్న మెటీరియల్ అండి. వాటిని ఇలా ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి ఒక బ్యాంగిల్ అయితే అయిపోయింది, చూపిస్తుంది చూసారా. అసలు దాని ఫేస్ చూడండి, మా అమ్మాయి ఫేస్ ఎంత ఆనందంగా ఉందో. ఎందుకంటే తనే చేసుకుంది కదా తనకి ఇష్టంగా. ఇప్పుడు రెండో బ్యాంగిల్ కూడా చుట్టి పక్కన పెట్టి ఇదిగోండి చూపిస్తుంది మీకు చక్కగా నీట్గా. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్ల చేత ఇలా చుట్టిస్తున్నానని అనుకోవద్దు, తను కూడా నేర్చుకోవాలి కదా ఇంట్రెస్ట్గా అని చెప్పి నేను చేయించాను. ఇదిగోండి 2 బ్యాంగిల్స్ చుట్టింది, చూసారు కదా ఎలా చూపిస్తుందో. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, దగ్గరికి ఆరిపోయిందండి. ఆరిపోయినాక ఇదిగోండి గమ్ ఆరిపోయినా చూపిస్తున్నాను ఎలా మెరుస్తున్నాయి చూసారా. మొత్తం గంట అనేది పట్టిందండి, ఆరిపోయినాక వేసుకొని చూస్తుంది చూడండి. హ్యాండ్స్కి కరెక్ట్గా సరిపోయినాయండి, ఎందుకంటే తన ఆది బ్యాంగిలే కాబట్టి తనకి చక్కగా సరిపోయినాయి, మరీ లూజ్ లేకుండా కరెక్ట్గా ఉన్నాయి. ఇదిగోండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. చూసారు కదా బుల్లి హ్యాండ్స్కి ఎంత అందంగా ఉన్నాయి బ్యాంగిల్స్. థ్యాంక్ యూ.